హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు మసాలా వడ తయారు చేసే విధానాన్ని చూపిస్తున్నాను. శనగపప్పు తీసుకొని ఫ్రెష్గా చేసుకొని ఒక 4 గంటల ముందు నానబెట్టేసుకోవాలండి. శుభ్రంగా కడిగి అది పప్పు మునిగేంత వరకు వాటర్ పోసేసి మూత పెట్టి అలా ఒక 4 గంటలు నానబెట్టేసుకోవాలి. నానిన తర్వాత దాన్ని ఒక జల్లిబుట్టలోకి వడగిల్లేసుకొని దాన్ని గ్రైండ్ చేసి అందులో పచ్చిమిర్చి, అల్లం, సాల్ట్ గ్రైండ్ చేసి వేసేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఆ తర్వాత పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. ఇందులో చూపించిన మాదిరిగా చేసుకోవాలండి. ఇందులో స్టవ్ మీద బాండి పెట్టి, మందపాటి బాండి పెట్టి ఆయిల్ పోసి అది స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ వేడెక్కాక ఇందులో చూపించిన మాదిరిగా వేసుకోవాలి. కొద్దిసేపు అయ్యాక వాటిని తిరిగేసుకోవాలి. మొత్తానికి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలండి. వేడివేడిగా చాలా టమాటా చట్నీతో చాలా రుచిగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్గా మాత్రం చాలా బాగుంటాయి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎంఎస్ ఈజీ రెసిపీస్లో మీకు ఎలాంటి వంటలు కావాలన్నా వెంటనే తెలియచెప్తాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.